బ్రేకింగ్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆక్వా మంటలు రేగుతున్నాయి. జిల్లాలో ఆక్వా పార్క్ ను వ్యతిరేకిస్తున్న 30 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో తుందూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయవద్దని కొన్ని రోజులుగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. వీరికి ప్రతిపక్ష వైసీపీతో పాటు వామపక్షాలు మద్దతు ప్రకటించారు. ఫుడ్ పార్క్ ను ఊరి మధ్య నుంచి దూరంగా తరలించాలని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించడంతో తుందూరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుందూరు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో సుమారు 1100 మంది పోలీసులను మోహరించారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళల పోరాటానికి వైఎస్ఆర్సీపీ, సిపిఎం మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు పోలీసులు. తుందూరులో ఉద్రిక్తత నెలకొంది. విజువల్స్ లో చూడవచ్చు, అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఆక్వా పార్క్ వివాదంపై స్పందించేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఫోన్ లైన్ లో మనకి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. అయితే ఆక్వా పార్క్ గొడవ కనబడుతోంది మనకి. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆక్వా ఫుడ్ పార్క్ ని. దీనికి సంబంధించి ఈరోజు ఆందోళనలు చేపట్టారు. మహిళలు ప్రధానంగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ అలాగే సిపిఎం మద్దతు తెలిపింది. ఈరోజు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన చేపట్టి నిరసన తెలియజేస్తున్నటువంటి నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో ఎక్కించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 100 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆక్వా ఫుడ్ పార్క్ ఊరి మధ్యలో ఏర్పాటు చేయొద్దు, ఊళ్లకు దూరంగా ఏర్పాటు చేయండి అంటూ ఈ నిరసన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్వా ఫుడ్ పార్క్ ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. 30 గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా మంటలు రేగుతున్నాయి. ఆక్వా పార్క్ ను వ్యతిరేకిస్తున్న 30 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో తుందూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని కొన్ని రోజులుగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వీరికి ప్రతిపక్ష వైసీపీతో పాటు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఫుడ్ పార్క్ ను ఊరి మధ్య నుంచి దూరంగా తరలించాలని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దాదాపు 30 గ్రామాల ప్రజలు ఆందోళనలో పాల్గొనడంతో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అక్కడ అయినా కూడా ఆందోళనకారులు నిరసన తెలియజేయడంతో వారిని అరెస్టు చేసే కార్యక్రమం చేపట్టారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాదాపు 100 మందికి పైగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాల్సి ఉండగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. ప్రధానంగా తుందూరు గ్రామస్తులు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీరితో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు అలాగే వామపక్షాలు కూడా వీరికి మద్దతు తెలపడంతో అక్కడ భారీగా ఆందోళనకారులు గుమిగూడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
దృశ్యాల్లో మనం చూడవచ్చు వారిని ఆందోళనకారులను అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఆందోళన చేస్తున్న మహిళలు, వారిని అడ్డుకుంటున్నటువంటి మహిళా పోలీసులను కూడా చూడవచ్చు. ఆక్వా ఫుడ్ పార్క్ తమ గ్రామాల మధ్యలో ఏర్పాటు చేయొద్దని, గ్రామాల నుంచి దూరంగా ఏర్పాటు చేయాలని నిరసన కొనసాగుతుంది. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సూచించడంతో తుందూరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుందూరు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో సుమారు 1100 మంది పోలీసులను మోహరించినట్లుగా తెలుస్తోంది. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళల పోరాటానికి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ, వామపక్షమైనటువంటి సిపిఎం మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.